మిగిలిన వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ మరి వారందరూ ఎందుకని రక్షకులు కాదు, వారందరూ ఎందుకు సృష్టికర్త కాదు అంటే వారెవరూ కూడా మన పాప పరిహారార్థమే ప్రాణపెట్టి తిరిగి లేచిన వారు కాదు గనుక. శుక్ల యజుర్వేద సంహిత మీరు చూడగలిగితే అందులో స్పష్టంగా చెప్పాడు. దేవతల సంఖ్య అందులో మాట్లాడాడు. 33,33,33,333 మంది దేవతలు. వీరందరూ అగ్నినే అర్చింతురు అని రాశాడు. ఇంతమంది కూడా అగ్ని అనే ఒక వ్యక్తిని ఆరాధిస్తున్నారు అని రాశాడు. ఈ అగ్ని ఊర్రా, ఇంతమంది కలిసి ఇతనికి సాగిల పట్టడం ఏంది, ఇతన్ని ఆరాధించడం ఏందని ఈ అగ్నిని వెతికితే ఈ అగ్ని ఎవరంటే అదే శుక్ల యజుర్వేద సంహితలో చెప్పాడు. అగ్ని పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువుతో యజ్ఞము చేసిరి, అగ్ని భూలోకమును జయించినాడు అంటాడు. అంటే ఎవరి అగ్ని అంటే యజ్ఞమైన అగ్ని, ఆహుతించబడ్డ పరమాత్మట. ఆయన చనిపోయి తిరిగి లేచాడట, అధిపతి అయ్యాడట. మరి అన్నీ ఎవరికి సంబంధించినవి మీరు చెప్పండి? ఎవరికి సంబంధించినాయి అంటే ఇప్పుడు దేవదూతలు మానవులు మొత్తం కలిసి ఎవరికి సాగిలపడాలి? ఎందుకు సాగిలపడాల్సి వచ్చిందంటే అందరి పాపాల కొరకు వెలజల్లించినాడు ఆ ఒక్కడే కాబట్టి. అందుకే యేసే నిజదేవుడు, యేసే నిజరక్షకుడు, యేసే సృష్టికర్త. యేసు తప్ప మరో రక్షకుడు లేడు. యేసునందే మనం నరకం తప్పించుకొని నిత్య జీవం చేరగలం, యేసునందే విశ్రాంతి పొందగలం, యేసునందే జీవిత విలువలు తెలుసుకోగలం, యేసునందే మనం క్రొత్త జీవిత అనుభవంలోకి రాగలం, యేసునందే మనం పరమాత్మను చేరగలం అనే సత్యాన్ని ఈరోజు గంటాబద్ధంగా మరి జనం తిట్టుకున్నా, కొట్టుకున్నా, గింజుకున్నా, గిలగలాడినా ఈ సత్యం చెప్పక ఉండట్లేదు. అందరికీ ఈ సాక్ష్యం ఇస్తా తిరుగుతున్నారు. ఈరోజు స్వర్ణ కూడా ఈ సాక్ష్యం ఇచ్చా. విన్నోళ్ళందరూ ధన్యులు, తిరస్కరించిన వాళ్ళు అన్యులు. ఇక వారి ప్రయాస, ఇక రేపు వారి తిప్పలు వాళ్ళే పడతారు. దేవునికి స్తోత్రం. నన్ను అయితే అడిగితే స్వర్ణలో చెప్పామంటాను అంటాడు. పోయా ప్రభా, మందిరం కూడా కట్టావు నాయన, చెప్పాను తండ్రి, స్తోత్రం నాయన. మండు టెంట్లో ప్రభా, మరి టెంట్ కింద నాయన మరి చాలామంది కూర్చున్నారు, మరి స్వర్ణంలో కూడా వచ్చి కూర్చున్నారు ప్రభా, చెప్పాను ప్రభా. మరి వాళ్ళకి చెప్పుకోలేదు ప్రభా, నాకు సంబంధం లేదు, నేనైతే సువార్త రిలీజ్ చేశాను ప్రభా అని చెబుతా. దేవునికి స్తోత్రం. పాపములో మునిగి తేలుతున్న మానవుడా, నీ పాపం వల్ల కలిగే శిక్షలు రెండు. ఒకటి బ్రతుకులో అశాంతి, చచ్చినాక నరకం. ఈ రెండింటి నుంచి నువ్వు బయటపడాలంటే లేదు నీకు వేరే మార్గం. ఏకైక మార్గం యేసే. యేసు రక్తంలోనికి వచ్చి నీ పాపాలన్నీ కడిగేసుకొని, జన్మ కర్మ పాపాలు కడిగేసుకొని శుద్ధిపరచబడ్డావా, ఇదిగో బ్రతుకులో శాంతి పొందుతావు, మనశ్శాంతి పొందుతావు. అంతేకాదు మరణానంతరం నిత్య జీవానికి చేరతావు. ఏడిసావులే పో అంటే జడ్జిమెంట్లోకి వస్తావు. జడ్జిమెంట్లోకి వచ్చి తీర్పులో దోషిగా తేలి నరకానికి పోతావు. ఇక నాకు సంబంధం లేదు. ఓకేనా? క్లియర్గా చెప్పా. జన్మకర్మ పాపాలు కడిగేసుకొని నేను నూతన సృష్టి అవుతాను అనే ఆశ నీలో ఉంటే ఇదిగో ఈరోజు నీ కోసమే వచ్చాను. ఇదిగో ఈ సువార్త విని మారు మనసు పొంది ఇకనైనా బాప్తిస్మం పొంది నీ పాపాలు కడిగేసుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి రా. తర్వాత చూద్దాంలే అంటే ఏమో ఈరోజు ఉండొచ్చో ఓడొచ్చు, రేపు ఉండొచ్చు ఓడొచ్చు, ఇదే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. నీ ఒంటి మీద పాపాలు ఉన్నాయన్న సంగతి నీకు అర్థమైతే కడిగేసుకోవడానికి ఆలస్యం ఎందుకు? మారు మనసు పొంది సిద్ధపడు. ఈరోజే శుభ్రంగా బాప్తిస్మం పొంది బట్టలు కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, స్పేర్ బట్టలు. నేనైతే కట్టుబట్టలతో పోయి బాప్తిస్మం పొందా. మరి మా ఇంట్లో ఎవరు మారలా. నేను బాప్తిస్మం పొందుతానని నన్ను ఆపుతారు, చెడగొడతారు. అందుకని అలా ఉన్న బట్టల మీద పోయి బాప్తిస్మం పొందొచ్చు. జస్ట్ ఏప్రిల్ నెల ఎండాకాలం నీ బాప్తిస్మం పొందాను, ఒడ్డుకొచ్చాను, కాసేపు నిలబడ్డాను, ఆరిపోయినాయి, ఇంటికి పోయా. నా లైఫ్లో నేను తీసుకున్న ఆ నిర్ణయం నా జీవిత గతిని, గమ్యాన్ని మార్చి పడేసింది. నిజంగా మనశ్శాంతి అంటే ఏంటో, ఆనందం అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో, దేవుల్లో ఉన్న సంతోషం ఏంటో ఆ రోజు నుంచి ఈరోజు దాదాపు 23 సంవత్సరాలుగా ఈ లోకంలోనే పరలోక ఆనందాన్ని ప్రాక్టికల్గా రోజు అనుభవిస్తూనే ఉన్నా. ఈ ఆనందం నీకు కూడా కావాలా? నా ప్రభు నీ కోసం వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. కేవలం విశ్వాసం ఉంచి యేసు ప్రభుని నా రక్షకునిగా అంగీకరిస్తున్నాను. ఆయన నా పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన నేను కూడా బాప్తిసం ద్వారా చనిపోయి తిరిగి లెగుస్తాను. రెండవ రాకడలో నా యేసే రాబోతున్నాడు. తప్పకుండా నేను కూడా ఆయన ఎదుర్కొంటాను, ఆయన ఉండే చోట నేను కూడా ఉంటాను అని నువ్వు విశ్వసిస్తే మారు మనసు పొంది బాప్తిస్మం పొందొచ్చు. దేవునికి స్తోత్రం. ఇది ప్రేమపూర్వకమైన ఆహ్వానం. ఇక మందిరం విషయానికి వచ్చేటప్పటికి అతి పరిశుద్ధ స్థల ప్రవేశం లేదుగా. యాజకుడే సంవత్సరానికి ఒకసారి పోవాలంటే సామాన్యుడు ఎక్కడ పోతాడు? పోవటానికి లేదుగా. కాబట్టి మీరు గమనించినట్లయితే యేసయ్య సిలువలో ప్రాణం పెట్టినప్పుడు ఒక సంఘటన జరిగింది. ఎల్ల మానవుల పాప పరిహారార్థమై యేసు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందికి నిలువునా చినిగిపోయింది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఓ పాపి అయిన మనుషుడా, ఇదిగో నా రక్తమును బట్టి ఇక నీవు సంతోషంగా నా తండ్రిని చేరవచ్చు. ఇక నా రక్తమును బట్టి నువ్వు సంతోషంగా పరలోక తండ్రిని
గొర్రెల రక్తం బర్రెల రక్తం కాదు. ఇదిగో నిర్దోషమైనది నిష్కళంకమైనది, నిర్దోషమైనది నిష్కళంకమైనది, మనుషులలో ఆ దూతలలో లేనిది, మనుషులతో ఆ దూతలతో కానే కాదిది. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, నిర్దోషమైనది. దేవునికి మహిమ. ఆ నిర్దోషమైన రక్తము నీ కొరకు నా కొరకు చిందింపబడినప్పుడు ఇక పరలోక తండ్రిని మనం సమీపించడానికి ఇక ఏ అడ్డుబండలు లేవు మనకి. దేవాలయపు తెర, ఆయనకి మనకు అడ్డుగా ఉన్న పాపపు తెర తొలగించబడింది. ఎవరి రక్త ప్రోక్షణ ద్వారా? పెద్దగా చెప్పండి. అదే యేసయ్య రక్తం చిందించకపోతే ఆ ప్రవేశం లేదు, ఆ తెర అంతే ఉండే. ఆయన రక్తం చిందించి విశ్వసించిన వారందరి కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. అందరిని పిలుస్తున్నాడు, రండి సర్వ సమాజమా రండి, నా రక్తము మీ కొరకు చిందించాను రండి. ఎంతమందికైనా ఇది చాలిన రక్తం, అనంత ప్రాణశక్తి కలిగిన రక్తం, ఎల్ల మానవులకు సమాధానం చెప్పగల రక్తం. దేవునికి స్తోత్రం. ఏ నరుని రక్తమైనా పాపములను కడుగగలదా, ఏ నరుని రక్తమైనా శాపములను పాపగలదా, పాపాలనే కడిగి శాపాలనే బాపి, పాపాలనే కడిగి శాపాలనే బాపి పరిశుద్ధపరచును నా యేసు రక్తము, పరిశుద్ధపరచును నా యేసు రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. దేవునికి మహిమ. ఇప్పుడు ఆ రక్తమునందు కడగబడ్డారు కనుకనే, పరిశుద్ధపరచబడ్డారు కనుకనే మందిరం ఓపెన్ చేసి డైరెక్ట్గా బలిపీఠం దగ్గరికి పోతున్నాం. ఏ అడ్డు లేదు చూడండి మందిరంలో. ఇక్కడ ఆడోళ్ళు రాకూడదనేది లేదు, మగోళ్ళు రాకూడదనేది లేదు, పాపులు రాకూడదనేది లేదు. రండి 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 సర్వజనమా రండి, మీ కొరకే నా రక్తం చిందించాను. ఇక్కడ ఒకటే విషయం అండి, ఆకలి అవుతుందంటే అన్నం ప్లేట్లో పెడతా, కలిపి నోట్లో పెట్టమంటే మర్యాద కాదు. మర్యాద ఏంది? నా దగ్గర అన్నం ఉందని చెబుతా, నువ్వేం చేయాలి? ఫస్ట్ నా దగ్గరకు రావాలి. రెండోది ఏం చేయాలి? ప్లేట్లో పెడితే మర్యాదగా స్వీకరించాలి. అంతేగాని నేను రాను కానీ నువ్వేరా, నేను కలిపి తిన్నాను కానీ నువ్వే నోట్లో పెట్టా అంటే కుదరదు. కొంతమంది మనుషుల వ్యవహారం అంతే ఉంటుంది. అయ్యా నన్ను నీకు ఆ దేవుడే రక్షించాలా, అయ్యా రక్షించడానికి వచ్చాడు మారు మనసు ఉంది బాబు, నేను పొందను, ఆయనే లాగాలన్నాను. ఎట్లా కుదిరిద్ది బాబా? రావాలి నాయన, నీ పాపం ఒప్పుకోవాలి నాయన, ఆ పాత జీవితం సమాధి చేయబడాలి నాయన, క్రీస్తునందు క్రొత్త జన్మ ఎత్తాలి నాయన, నూతన సృష్టివి కావాలి నాయన, పాపాలన్నీ కడగబడాలి నాయన. ఎలాగైనా సావచ్చు కానీ పాపిగా మాత్రం సాగకూడదు నాయన. పాపిగా చేస్తే పాతాళం ఉంది నాయన. ఏడిసేవలే పో అన్నోడల్లా ఎడుతాడు నాయన రేపాడా. అగ్ని ఆరదు నాయన. నరకమనగ పూదోట కాదది అగ్నిగుండమండి, నరకమనగ పూదోట కాదది అగ్నిగుండమండి, అగ్ని ఆరదు కాలెడి వారికి చావురాదు సుమ్మి, విడుదల పొందలేదు సుమ్మి, అగ్ని ఆరదు కాలెడి వారికి చావురాదు సుమ్మి, విడుదల పొందలేదు సుమ్మి. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. దేవునికి స్తోత్రం.